హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనా ఎంటర్టైన్మెంట్స్. హాయ్ గైస్ అందరికీ. టుడే శివరాత్రి కాబట్టి స్పెషల్గా ఒక వీడియో చేశామండి. ముందుగా ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేయండి అందరూ. సారీ అండి అందరికీ. యాక్చువల్గా శివరాత్రి రోజే ఈ వీడియో రిలీజ్ చేయాలి, కొంచెం లేట్ అయిపోయింది. చూస్తున్నారు కదా గాయస్, శివరాత్రి అని మా అమ్మ పూజ సామాన్లన్నీ క్లీన్ చేస్తుందండి. యాక్చువల్గా ఏ శివరాత్రికి మేము ఇలా వీడియో చేయలేదు. ఈ ఇయర్లోనే స్టార్ట్ చేసాం కాబట్టి యూట్యూబ్ ఛానల్ చేయాలి అనుకుని చేస్తున్నామండి. మా అమ్మ మేము లేచే లోపే తోరణాలన్నీ కట్టేసిందండి. యాక్చువల్గా కడుతూ వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ మా అమ్మ ముందే కట్టేసింది. నేను వీడియో తీయకముందే అంతా రెడీ చేసిందండి. ఇంకా నేను లేచేసరికి దేవుడి పటాలన్నీ క్లీన్ చేస్తుంది. ఇంకా మా అమ్మ అవన్నీ అయితే రెడీ చేస్తుందండి. అవి రెడీ చేసేలోపు నేను స్నానం చేసి వెళ్ళి వద్దామని వెళ్ళా. స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోవడం నాకు అలవాటండి. ఎందుకంటే నేను అందరికంటే కూడా సూర్యుడిని ఎక్కువ నమ్ముతా. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ముందుగా వెలుగునిచ్చేది సూర్యుడే కాబట్టి. అందుకని చెప్పి నేను ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటా అండి. ఇంకా మా అమ్మ అయితే పూజ స్టార్ట్ చేసింది. పూజ అయితే చేయడం అయిపోయిందండి. ఇంకా మన గురించి తెలిసిందే కదా, అలా మేకప్ వేసేసా. మేకప్ అంటే ఏదో అనుకోమాకండి, మనకు మేకప్స్ ఏం లేవు. ఇంకా జస్ట్ అలా రెడీ అయ్యాను అనమాట. ఇంకా నేను కూడా కొంచెం బొట్టు పెట్టుకున్నానండి. ఇంకా బొట్టు పెట్టుకుని దేవునికి దండం అయితే పెట్టుకున్నాను. నేను కోరుకునేది ఒక్కటేనండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎవరు అన్నానికి ఏడవకూడదని చెప్పేసి. ఇంకా మా అమ్మ పాయసం అయితే చేసిందండి. ఇంకా పాయసం కొంచెం టేస్ట్ చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ అలా గడిచిపోయింది. ఇంకా ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యానండి. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ రెడీ అయ్యాను. తెలిసిందేగా మన అబ్బాయిల గురించి, ఒక్కసారి అద్దం చూసామంటే కనీసం ఒక 2 minutes అక్కడే ఉండిపోతాము. ఇంకా అలా కిందకు వచ్చేసి షాప్కి వెళ్ళామండి. కొబ్బరికాయ కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాము. గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా షాప్లో కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాము. టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదే మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్. ఇక్కడ శివుడు గుడి, అంటే టోటల్గా ఆంజనేయ స్వామి గుడి, శివుడు కూడా అక్కడ పెట్టుంటారు.
ఇంకా కాళ్ళు వాష్ చేసుకోవడానికి అయితే వచ్చాము. ఇంకా కాళ్ళు వాష్ చేసుకుని అలా శివుని దగ్గరికి అయితే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా శివుని విగ్రహం. ఇంకా అలా శివునికి అభిషేకం అయితే చేశాము. నాకు తెలిసినంత వరకు గుడిలో దొరికిన ప్రశాంతత ఎక్కడ దొరకదు. అంటే చాలా బాగుంటుంది గుడిలో, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా సైలెంట్గా. అంటే లైక్ మన సిటీల్లో అంత ప్రశాంతంగా ఉండదు గుడిలో అయినా సరే. ఎక్కడైనా అవుట్స్కట్స్లో టెంపుల్స్ ఉంటే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి, ఎంతసేపు అయినా ఉండబుద్ధి అవుతుంది. ఇంకా అలా అక్కడైతే కొబ్బరికాయ కొట్టేసాము. ఇంకా గుడి చుట్టూ రౌండ్స్ వేయడానికైతే వచ్చామండి. ఇంకా అలా దేవునికైతే మొక్కున్నాను. ఎవరి కోసమో కాదు, నేనైతే నా కోసం అయితే నేను మొక్కును, అందరి కోసం మొక్కుంటాను. అందరూ ఏ ఒక్కరు అన్నం కోసం ఏడవకూడదు అని చెప్పేసి నేనైతే మొక్కుంటానండి. ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా సరే నేను మార్నింగ్ లేచి సూర్య నమస్కారం చేసేది కూడా అంతే. ఏ ఒక్కరు అన్నానికి ఏడవకూడదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నన్ను కొంచెం బాగుపడేలా చూడు, ఒక నలుగురికి హెల్ప్ చేస్తా అని చెప్పేసి నేనైతే మొక్కుంటాను, సూర్యుడికైనా సరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మన వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోస్ని చూడండి, ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని ఇలానే ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లవ్ యూ సో మచ్ అండి.